నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన నైనారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తా. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో ఇచ్చేస్తా. చాలా వర్షం పడుతుంది, దానికోసమే కొంచెం వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు కూడా ప్రజెంట్గా వర్షంలో తడిసి మరీ వచ్చిన. ఓకేనా, ఇక లొకేషన్ అనేది మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తా. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన నైనారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గణేష్ షెడ్ ఎక్కడ అంటే మన ములుగు రోడ్ ఉంది కదా, వరంగల్ ములుగు రోడ్డు. ఆ ములుగు రోడ్డు నుంచి స్ట్రేట్గా ములుగుకి వెళ్తుంది ఈ రూట్లో ఐశ్వర్యరాయ్ గార్డెన్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ఐశ్వర్యరాయ్ గార్డెన్స్ రాకముందుకే బయటనే వస్తుంటే రైట్ సైడ్న అన్న వాళ్ళ గణేష్ షెడ్ అయితే ఉంటుంది. అండ్ అలానే వర్షం పడుతుంది కాబట్టి అన్న వాళ్ళు ఏంటంటే మొత్తం విగ్రహాలకు ఇంకా కవర్ అయితే ఇసి పెట్టిండ్రు. ఇది వచ్చేసి అన్న వాళ్ళది షెడ్ నెంబర్ 1. షెడ్ నెంబర్ 1లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి రాక. ప్రజెంట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బాడీ కలర్ అయితే కావడం జరిగింది. ఇక్కడ గణేష్ని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, బొజ్జ గణపయ్య. తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ అండ్ బొజ్జ పైన కూడా ఆభరణాలు అయితే చాలా నిండుగా అయితే రావడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో. అండ్ మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్గా ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 to 11 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే హనుమాన్ అండ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. చూడండి, సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్న వచ్చేసి ఎలిఫెంట్ చూసింది. అండ్ అలానే సింహాసనం పైన పిల్లో చూసుకోవచ్చు. బజరంగ్ బలి కూడా అయితే బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓన్లీ బాడీ వర్క్ ఒకటే కావడం జరిగింది. అలానే ఇంకో మోడల్స్ కూడా చూపిస్తా. ఇంకో మోడల్ బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ చూసింది కదా. అండ్ పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. అండ్ ఇంకా పంచ కండువా కలర్ ఇంకా కాలేదు. ఇంకా అయిపోయింటే ఇంకా ఆభరణాలకు ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని ఉండడం జరిగింది కదా. అండ్ చేతులలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం చూడండి. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్న చూసింది కదా. పెయింటింగ్ వేయక ముందుకే ఐస్లలో మాత్రం మంచి గ్లోయింగ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే బాడీ కలర్ చేంజెస్. చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే బాడీ కలర్ చేంజెస్. చూడండి, రెడ్లో కూడా ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే సూర్యచక్ర చూడండి, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ చూసింది కదా. షేడింగ్స్ అయితే రావడం జరిగింది. అండ్ సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే ఉండడం జరిగింది. అండ్ ఛత్రపతి శివాజీ వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో. షేడింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కావచ్చు, నాకు తెలిసి ఇంకా చాలా వరకు ఉన్నది. ఓన్లీ బాడీ కలర్, పంచ కలర్ ఒకటే కావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంకా కండువ మరి న్యాచురల్ కండువ వస్తుందో మరి ఏందో తెలియదు. అండ్ అలానే గణేశం కిరీటం పైన మహాదేవుని శివలింగం అండ్ శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఇక్కడ. అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఈ గణేశం హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు చూసింది కదా. అండ్ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది, ఇంకా సింహాసనానికి ఇట్లా ఇంకా కాలేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి వాహనం, నెమలి మూసుకుడు
చూసినట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో పరశురాముడు స్టాండింగ్ పొజిషన్లో పరశురాముడు అయితే ఉండడం జరిగింది. అండ్ లైట్గా సింహాసనానికి ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింహాసనం పైన చూసింది కదా, ఒక చేతిలో వచ్చేసి తామరపు అండ్ బ్యాక్ సైడ్న ఆశీర్వాదం, అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో లడ్డు చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ గరుడా ఫేసెస్ సింహాసనానికి కింద ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మహాదేవుడు అండ్ సూర్యచక్ర ఉండడం జరిగింది. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్, సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్న సింహాసనానికి లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ అండ్ పిల్లో చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్ చూసింది కదా. అండ్ ప్రతి ఒక్క ఏళ్లకు మెహందీ. ఇంకో మోడల్ విగ్రహం నేను చూపిస్తా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే తీసుకోవచ్చు. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన. అండ్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరుడ, అలానే మధ్యలో చూసుకున్నట్టయితే ఓం. బ్యాక్గ్రౌండ్ వరకు ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, మెహందీ. అండ్ అలానే పంచ చూసుకుంటే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ లైట్గా ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్ కూడా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడ. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య చాలా నిండుగా భారీగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ కిరీటం చూసుకున్నట్టయితే మహాదేవుడు ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. చాలా చాలా భారీగా బొజ్జ గణపయ్య. ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. చాలా భారీగా ఉంది కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్గా మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేస్తే ఆల్ అంటేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయడం వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ అలానే ఇక్కడ మీకు విగ్రహం నచ్చితే మాత్రం తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన కదా, మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.